కొత్త ఏఈలకు జీతాలు రాలేదట. ఇది మేము ఘనంగా ఇచ్చినాము, ఏఈలకు వాళ్ళను వీళ్ళను మేము ఇది చేసినాము, వాళ్ళ నియామకాలు చేసినాము, నియామకాల మీద ఇంతమందికి అని ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ చేశారు. ఇవాళ 4 నెలల నుంచి వాళ్ళను ఏ జోన్లో ఎక్కడికి ఇచ్చారు, ఎక్కడ ఆ జోన్లను మొత్తం, ఎందుకంటే మల్టీ జోన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఎవరిని ఎక్కడ నియామకం చేసినాము, ఏ జిల్లాలో ఎవరికి ఉండాలి అవన్నీ పక్కన పెట్టేసి నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఆదరాబాదరగా చేసినటువంటి నియామకాలతోటి వాళ్ళ 4 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు పోయి వాళ్ళకు జీతాలు రాకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం ఏదో చెయ్యాలి, అప్పటికప్పుడు అయిపోవాలి, కథం అక్కడికే క్లోజ్ చేసేస్తాము అనేటువంటి మాట మాత్రమే చేస్తున్నారు తప్ప అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేటువంటి అంశం పైన ఎవరికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి.